ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకాసు వార్త 6వ అధ్యాయము 39వ వచనం నుండి 46 వచనాల వరకు ధ్యానించుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, గురుడివాడు గురుడివానికి దారి చూపగలడా? వారిద్దరును గుంటలో పడుదురు గదా. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. సిద్ధుడైన ప్రతి వాడును తన బోధకుని వలె ఉండును. నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా? నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో, సోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని నీవేలాగూ చెప్పగలవు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఏ మంచి చెట్టునను పనికి మాలిన ఫలమును ఫలింపవు, పనికి మాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును. ముళ్ళు పొదలలో అంజురపు పండ్లు ఏరుకొనరు, కోరింద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండి ఉండు దానిని బట్టి ఒకని నోరు మాటలాడును. ప్రియ దేవుని యొక్క బిడలారా, ఈరోజు యేసు ప్రభువారు తెలియజేసిన విలువైన అమూల్యమైన సత్యాన్ని మనము ధ్యానిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు తను ఉపమాన రీతిగా సంగతులను తెలియచేస్తూ, సాధారణంగా ఒక వ్యక్తి సంపూర్ణ గ్రహింపు కలిగిన వ్యక్తి అయి ఉంటే ఆయన అందరికీ సరైన దారిలో నడిపించగలడు. కానీ ఈరోజు గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపగలిగే స్థితిలో ఉన్నాడా? యేసయ్య అంటున్నాడు, ఒక వ్యక్తి అంధుడై దైవిక మర్మము తెలియనివాడు అనేక మందికి చెడగొట్టి తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు మాటలు పలికి ఇరువురు కూడా కలిసి గుంటలో పడుతున్నారు. గురుడివాడు మరొక గురుడివాని చేయి పట్టి నడిచినప్పుడు ఇరువురు కలిసి గుంటలో పడే రీతిగా అజ్ఞానుడైన మనిషిని వెంబడించిన ఏ ఒక్కరైనా అజ్ఞానపు బావిలోనే వారి ఇరువురు కలిసి పడుదురు అని యేసు ప్రభువారు తెలియచేస్తూ ఉన్నారు. అలాగే ప్రభు అంటున్నారు, శిష్యుడు తన బోధకుని కంటే ఎప్పుడు కూడా అధికుడు కాడు. చాలాసార్లు చాలామంది కొంచెం వచ్చినప్పటికీ తమ బోధకునికి ఏమీ రాదు అని విమర్శించే రోజులు మనం ఉన్నాం. ఎవరి దగ్గరైతే ఈరోజు నేర్చుకుంటున్నారో, ఈరోజు ప్రార్థన కానీ, పాటలు కానీ, వాక్యము కానీ, దైవికమైన అనేక సత్యాలు నేర్చుకుంటున్నటువంటి శిష్యులు ఏ బోధకుడైతే నేర్పిస్తున్నాడో వాడికంటే మేము అధికులమని చెప్పుకునే స్థితిలో లోకముంది. సిద్ధుడైన ప్రతి వాడును తన బోధకుని వలె ఉండును. తెలియని వాడే అధికంగా విర్రవీగుతుంటాడు తప్ప బైబిల్ గురించి లేక దేవుని జ్ఞానోపదేశం గురించి తెలుసుకున్న ఎవరైనా సరే తన బోధకుడైన యేసు ప్రభులా ఉండడానికే ప్రయత్నిస్తాడు. ఎందుకంటే యేసు ప్రభువారు తపోసిద్ధి కలిగిన వాడు, సంపూర్ణ సిద్ధి కలిగిన వాడు. కనుక ఎవరైనా యేసు బోధను బట్టి జీవించాలనుకున్నప్పుడు ఆయన
యేసు ప్రభు ఎలా అయితే సంపూర్ణ సిద్ధి పొందినవాడో, తన బోధన వినేవాడు కూడా అలా సంపూర్ణ సిద్ధి పొంది ఉండాలి అని ఆశిస్తాడు. ఇది దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తుంది. అదే సమయంలో ఈరోజు అనేక మందికి కొంతమంది ఎటువంటి భావముతో మాట్లాడుతూ ఉంటారో యేసు ప్రభు వారు ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంట్లో ఉన్న నలుసును చూడనేలా. గమనించండి, చాలామంది తమ బ్రతుకుల్లో చాలా దౌర్భాగ్యమైన స్థితి కలిగి ఉంటారు. తమ ఇంట్లో, తమ కుటుంబ సభ్యులలో, తమ పిల్లలు కానీ, భార్యాభర్తలు కానీ సరైన జీవన విధానములు కలిగి ఉండారు. చాలా లోపము కలిగి, చాలా విషయంలో దిగజారిపోయి దౌర్భాగ్య స్థితిలో ఉంటారు. కానీ ఎదుటి వానికి మీరు మంచిగా ఉండాలి, అలా కాదు ఇలా ఉండాలని వారు చెప్తా ఉంటారు. అందుకే ప్రభువారు అంటున్నారు, ఫస్ట్ నీ కంట్లో పెద్ద దూలం ఉంది. నీ కుటుంబం పరిస్థితి బాగాలేదు, నీ జీవిత స్థితి బాగాలేదు, నీ పరిస్థితులు బాగాలేదు, అది నువ్వు సరి చేసుకో. నువ్వు అది సరి చేసుకోకుండా ఎవరింటోనో చిన్న సమస్యలు ఉంటే ఎదుటి వాని కంట్లో ఉన్న చిన్న నలుసును నీకెక్కడ కనిపిస్తుంది? దాని గురించి మాట్లాడడం మనకెందుకు అని ప్రభు చెప్తూ అక్కడ చాలా మంచి విషయాన్ని వివరించారు. నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో సహోదరుడా, నీ కంట్లో ఉన్న నలుసును తీసివేయనిమ్మని ఎలాగూ చెప్పగలవు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనపడు. ఫస్ట్ నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకో. నీ బ్రతుకుల్లో, నీ కుటుంబంలో, నీ కుటుంబ జీవితాల్లో ఉన్న అనేకమైన అభ్యంతరాలు, ఆటంకాలు సరి చేసుకుంటేనే నీ సహోదరుడు కానీ, నీ సహోదరుని కానీ వారి జీవితాలను సరి చేయగలరు. నీ ఇంట్లో పెద్ద సమస్యలు పెట్టుకొని, నీ కంట్లో పెద్ద దూలము పెట్టుకొని వాని నలుసును ఏం చూడగలవు? కానీ ఈరోజు లోకం ఎలా ఉందంటే ఆ నలుసునే మాట్లాడుతున్నారే కానీ వారి కంట్లో ఉన్న దూలము గురించి మాత్రం వారు మాట్లాడలేకపోతున్నారు. యేసయ్య అందుకే అంటాడు, ఫస్ట్ నీ కంట్లో ఉన్నటువంటి ఆ దూలము తీసివేయం, అప్పుడు ఎదుటి వాని కంట్లో నలుసును చూడగలవు. నీ కంట్లో దూలం పెట్టుకొని ఎదుటి వాని కంట్లో నలుసును ఎలా చూడగలవు? మన బ్రతుకులు బాగుండదు, ఎదుటి వాని యొక్క బ్రతుకులు బాగు చేస్తామంటే ఎలాది సాధ్యము? మనం బాగు చేయలేము, వారి జీవితాలు సరి చేయలేము అనే సంగతి మనము గ్రహించాలని ప్రభు ఈ వాక్యం మనకు తెలియచేస్తున్నాడు. అదే సమయంలో ఒక చెట్టు గనుక పనికిమాలిన చెట్టు అయితే ఆ చెట్లు ఫలములన్నీ కూడా పనికిమాలిన ఫలాలే ఫలిస్తావు. ఒకవేళ గనక చెట్టు మంచిదైతే మంచి ఫలాలే ఫలిస్తుంది. అందుకే మంచి చెట్టునను పనికిమాలిన ఫలములు అది ఫలించదు. పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపవు. ఏ కుటుంబమైనా నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు ఒక మంచి కుటుంబముగా మీ మాట తీరు కానీ, మీ ప్రవర్తన కానీ, మీ యొక్క జివ్వ ఫలం అంటారు, మంచిగా ఉంటేనే మీ ఫలము అందరూ కూడా ఇష్టపడతారు. మీరు పనికిమాలిన వారే జీవించి నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పి మోసపూరితమైన స్థితి కలిగి మీరు మంచి ఫలము ఫలించాలి, మీరు మంచిగా ఉండాలని చెప్పుకుంటే ఆ ఫలము ఎప్పటికీ ఫలించదు. అది పనికిమాలిన చెట్టుగానే ఎంచబడుతుంది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును. ముళ్ళు పొదల్లో అంజురపు పండ్లు ఏరుకొనరు, కొరివింద పొలం పొదలో ద్రాక్ష పండ్లు కోయరు. అవునండి, ఒక మనిషి
తన ఫలాన్ని బట్టి మంచివాడా చెడ్డవాడా అని ఇతరులు పోల్చగలరు. ఒకవేళ మనిషి మనస్సు గనుక సరైనది కాకపోతే తను ఎవరితో మాట్లాడినా చాలా అసహ్యంగా పనికిమాలిన మాటలే మాట్లాడతారు. యేసు ప్రభువారు మనము ఆత్మఫలము ఫలించాలని కోరుతున్నాడు. మనము మాట్లాడినప్పుడు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, ఆత్మఫలములో ఉన్న ఈ అనుభూతులు మన నోట మాటలలో కనిపించాలని కోరుతున్నాడు. ఒకవేళ జీవితంలో గనక ప్రేమ లేనివాడు ప్రేమ గురించి మాట్లాడితే ప్రజలు అసహ్యించుకుంటారు. గుండె నిండా కపటం పెట్టుకున్న వ్యక్తి దేవుని యొక్క సంతోషం గురించి మాట్లాడితే కపటము కలిగిన వాడు సంతోషించలేడు, మనస్ఫూర్తిగా నవ్వలేరు, ప్రేమగా మెసలలేరు. వారి జీవితాలు గాలి కొట్టేటటువంటి చెత్త వలె ఎగురుతూ ఉంటుంది. అందుకే ప్రభు అంటున్నాడు, ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియపరచబడు. ఒక కుటుంబము, ఒక వ్యక్తి మంచివాడు అని ఎప్పుడు తెలుస్తుందంటే ఆయన ఆడే మాటలు, ఆయన చేసే పనులు, తన నడవడికని బట్టే ఆయన మన యొక్క నడవడికను గుర్తించగలరు. కనుక మనము రకరకాల చెట్లలో మంచి ఫలాలు కోరుకుంటే కుదరదు. ప్రభు అందుకే అంటున్నాడు, సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండి ఉండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును. నా సోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాశమంలో నీ హృదయంలో పరిపూర్ణంగా ఉండేది ఏమిటి? మనుషుల గురించిన ద్వేషభావాలు, కుళ్ళు, కపటాలు, ఎవరికైనా విరుద్ధంగా అనేకమైన నేరారోపణ చేసే పరిస్థితి గుండెలో నిండుగా ఉన్నాయా? అలా అయితే నువ్వు ఎవరితో మాట్లాడాలన్నా ఎవరి గురించో చాడీలు చెప్పడమే మొదలు పెడతాం. అది నీ హృదయము నిండుగా కనుక దేవుని యొక్క వాక్యము నిండి ఉన్నదనుకుందాం. వాక్యము కనుక హృదయంలో నిండి ఉంటే తన నోరు ఎప్పుడు మాట్లాడినా దేవుని వాక్యం గురించే ఎందుకంటే హృదయ పరిపూర్ణతను బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయములో దైవ వాక్యం పరిపూర్ణంగా ఉన్నప్పుడే, దేవుని సన్నిధి యొక్క హృదయములో పరిపూర్ణంగా ఉన్నప్పుడే, దేవుని మాటలతో ఒక గుండె నిండి ఉన్నప్పుడే ఆ వ్యక్తి దేవుని గురించి మాట్లాడగలడు. కనుక దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది, సజ్జనుడు ఒక మంచివాడు తన మంచి ధననిధిగా తన హృదయములో సద్విషయాలను బయటికి తెస్తాడు. దుర్జనుడు, దుష్టుడు, దుర్మార్గుడైన వాడు 24 గంటలు తన నోరు తెరిచినప్పుడల్లా చాడిలి మాటలు, చెడ్డ మాటలు తన గుండె నిండా నింపుకొని ఉంటాడు. దుర్విషయములనే వాడు చెప్తా ఉంటాడు. కనుక దేవుడు తమ హృదయం నిండున్న దాన్ని బట్టి మాట్లాడతాడని తెలియచేస్తున్నాడు. హృదయంలో ప్రభువును నింపుకుందాం, ఆయన మాట నింపుకుందాం, మంచి మాటలు పలికి ప్రభు కొరకు జీవిద్దాం. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఉదయకాశములో మీరు మాతో మాట్లాడిన అమూల్యమైన మీ మాటల కొరకు స్తోత్రాలు. ఈ వాక్యము మా జీవితాలకు దీవెనకరంగా ఉంచి మా హృదయములు మీ వాక్య పరిపూర్ణత కలిగి మీ నామమునకే మహిమకరంగా జీవించే వారంగా మమ్మను దీవించుమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.